ఈ బాబు ప్రాణం తీయడం ఏంటి? ఎవరో డాక్టర్ వల్ల మీ నాన్న చనిపోయాడన్నావు కదా? ఆ డాక్టరే అత్తయ్య. ఈ మనిషి డాక్టర్ అని అందరినీ నమ్మించే ఒక క్యాబ్ డ్రైవర్. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటాడు. డాక్టర్ గా డ్రామాలు ఆడుతుంటాడు. ఇలా డ్రామాలాడే మా నాన్నని చంపేశాడత్తయ్య. ఏమయ్యా, చూడ్డానికి అమాయకుడిలా ఉన్నావు. మనుషుల ప్రాణాలు తీస్తావా? ఇలా అమాయకంగా మొహాలు ఉన్న వాళ్ళు ఎవరిని అసలు నమ్మకూడదంటానికి సరైన ఉదాహరణలా ఉన్నాడే వీడు. బాగా చెప్పారు. అన్యాయంగా ఓ ప్రాణం తీసావు కదరా. ఈ పాపం ఊరికే పోదురా. నువ్వు సంతోషంగా ఉంటావా? ఇలాంటి వాళ్ళే సంతోషంగా ఉంటారత్తయ్య. ఇలాంటి పాపాలు చేస్తూ కూడా ముప్పూటలా కడుపు నిండా తింటూ తిరుగుతున్నాడు. మనలాంటి వాళ్ళే కన్నీళ్ళలో మునిగిపోవాలి కాని ఇలాంటి పాపాత్ములకేం కాదు. ఇటువంటి మృగాలన్నీ రోడ్డు మీదకి రానివ్వకూడదు. జైల్లోనే కూర్చోబెట్టాలి. అలా కూర్చోపెట్టడానికే నేను ఊరు నుండి వచ్చాను. వీడిని ఉరికంబం ఎక్కించే వరకు నేను ఊరుకోను. నీలాంటోడి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపంలో నాకు భాగం ఉంటుందిరా. పోరా ఇక్కడి నుంచి.